అమరావతి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిదా కాదా? అమరావతికి 12 లక్షల కోట్లు సుమారు అప్పులు ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళందరికీ కోట్లు రావచ్చా అండి ఫ్యూచర్లో? ఆశ ఎప్పుడైతే అత్యాశకి వెళ్తుందో చీటింగ్ స్టార్ట్ అవుతుంది. సార్ ఎంత పెట్టొచ్చు అండి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎంత పెట్టొచ్చు అమరావతిలో? గుడ్డుగా పెట్టేసి అనుకోండి, టుమారో ఇట్ మే హ్యాపెన్, ఇట్ మే నాట్ హ్యాపెన్. రాత్రి 50 లక్షలు 3 కోట్లు అంటే ఎవరు? బయర్స్ హ్యావ్ మోర్ నాలెడ్జ్ దెన్ బిల్డర్ అండ్ ఏజెంట్. మీ దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి, అమరావతిలో మిమ్మల్ని కొనుక్కోమంటే ఏం కొంటారు? ఆలు లేదు, సులు లేదు, అయిపోయారు సోమలింగం అని ఎవరు అన్నారు. ఆంధ్రప్రదేశ్ హెస్ గాన్ 25 years బ్యాక్ ఇన్ లాస్ట్ 5 years. ఎప్పుడైతే క్యాపిటల్ అనౌన్స్ అయిందో కొంచెం కబ్జా రాయిళ్ళు కబ్జా చేద్దామా అన్నట్టు తీసుకుని కూర్చున్నారు. అండ్ కొందరు ఏంటంటే లిటిగేషన్ ఉన్న ప్రాపర్టీని అమ్మేస్తుంటారు. ఒక్కో ప్రాపర్టీకి 4 ఓనర్స్ ఉంటారు. బాబు గారు సీఎం అయ్యారు, మళ్ళీ అమరావతి క్యాపిటల్ అని చెప్పి అనౌన్స్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఎ వెరీ ఎక్స్పీరియన్స్ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఇన్ ఇండియా. హీఈస్ నాట్ ఎ పొలిటీషియన్, హీఈస్ ఎ CEO. అమరావతిలో చంద్రబాబు గారు వచ్చారు కాబట్టి హైదరాబాద్లో రేట్లు పడిపోతాయా? హాయ్ హలో నమస్తే, నేను మీ కౌశిక్ మరిడి. ఈ వీడియోలో ఒకవేళ మీరు కనుక అమరావతిలో ఏదైనా ప్రాపర్టీ కొందామనుకున్నట్లయితే A to Z సమాచారం ఉంటుంది. లైక్ 29 గ్రామాల్లో అమరావతి CRDAలో 29 గ్రామాల్లో ఏ గ్రామంలో ప్రాపర్టీ కొనడం మంచిది, ఏ ప్రాపర్టీ కొనాలి, ల్యాండా లేకపోతే అగ్రికల్చరల్ ల్యాండా లేదా ప్లాటా లేదా ఇల్లా, A to Z మనమైతే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దాంతోపాటు చాలామంది లిటిగేషన్ ఉన్న ప్రాపర్టీని కొంటూ ఉంటారు. సో ఎటువంటి లిటిగేషన్ లేని ప్రాపర్టీని ఎలా చూస్ చేసుకోవాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ని మనమైతే చెక్ చేయాలి, ఇవన్నీ మనతో పాటు డిస్కస్ చేయడానికి రియల్ ఎస్టేట్ రంగంలో 35 years ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. రామేశ్వరరావు గారు రియల్టర్ ఆక్సిజన్ CEO. అదేవిధంగా ఇన్ని రోజుల పాటు 15,000 కంటే ఎక్కువ మందికి హెల్ప్ చేశారు మంచి ప్రాపర్టీని ఏ విధంగా చూస్ చేసుకోవాలన్న విషయంలో. అలాంటి రామేశ్వరరావు గారు అమరావతి రియల్ ఎస్టేట్ గురించి A to Z మనతో పాటు ఈ వీడియోలో డిస్కస్ చేస్తారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు సార్. నాకు కూడా సంతోషం. సార్ ఫస్ట్ క్వశ్చన్, ఉన్నపలంగా అమరావతి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిదా కాదా? అన్నీ ఇంత టఫ్ క్వశ్చన్ 5 నిమిషాల్లో చెప్పంటే ఎట్లా కౌశిక్ గారు? ఇప్పుడు మీరు ఒక స్వీట్ షాప్కి వెళ్ళారనుకోండి, ఏ స్వీట్ కొనాలంటే ఏం చెప్తాడు? అంటే ఇప్పుడు ఎప్పుడైతే బాబు గారు సీఎం అయ్యారో మళ్ళీ అమరావతి క్యాపిటల్ అని చెప్పి అనౌన్స్ చేశారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను. అండ్ రేటులు బీభత్సంగా పెరుగుతున్నాయి. పాత సీఎం ఉన్నప్పుడు ఒక 80 lakhs ఆ విధంగా ఉంటాయి, ఇప్పుడు 3 కోట్లు 2 కోట్లు అని చెప్తున్నారు. ఆల్రెడీ బూమ్ అయింది. సో ఇంకా వెయిట్ చేస్తే బాగా పెరుగుద్దంటారా, లేకపోతే ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిదా? అసలు ఏంటి సార్ అసలు? ఇప్పుడు మెయిన్ మీరు అడిగిన చాలా మంచి ప్రశ్న అడిగారు, హార్ట్ బర్నింగ్ టాపిక్. ఇప్పుడు ఎవరిద్దరు గ్రూప్ కలిసి ఇదే మాట్లాడుకుంటారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి. అవును సార్, అవును. రియల్ ఎస్టేట్, ప్రాపర్టీ. సో ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పే ముందు అసలు రియల్ ఎస్టేట్ అప్రిషియేషన్ ఎలాగవుతుంది, ఏ ఫ్యాక్టర్స్లో అవుతుంది అని చూద్దాం. జనరల్గా మీరు జూబ్లీహిల్స్ లేదా బంజారాహిల్స్ లేదా మీ ఇక్కడ ఇందిరానగర్, MG రోడ్ ఇట్లా చూసుకుంటే 30, 40, 50 years బ్యాక్ ₹10, ₹20 per గజం ఉండేది. జూబ్లీహిల్స్ నాకు తెలుసు 1975-76లో ₹11 పావలా, 11.25 per yard. అదే ఈరోజు 3 నుండి 4 లక్షలు అయిపోయింది. అంటే యూ సీన్ వాట్ కైండ్ ఆఫ్ థింగ్. మురళీమోహన్ గారు జైబేరి అధినేత ఒక వెంచర్ వేశారు. మనం హైదరాబాద్ గూగుల్ ఆఫీస్ ఎదురుగా జైబేరి ఎన్కిలేవ్ అని వేశారు. ఆయన అప్పుడు నా ఫంక్షన్కి వచ్చినట్టు చెప్పారు ఏంటంటే ₹750 గజం అమ్మామని, సమ్వేర్ 1995-96లో. ఈరోజు 2.5 లక్షలే. దట్స్ అ కైండ్ ఆఫ్. దీని ముఖ్య కారణం ఏంటి? ఎప్పుడైనా ఏదైనా ప్లేస్లో రియల్ ఎస్టేట్ ఎదగాలి, అప్రిషియేట్ అవ్వాలి, మల్టీఫోల్డ్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంపార్టెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? రోడ్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, అన్నీ ఫ్లైఓవర్, బ్రిడ్జెస్ అన్నీ కూడా. అంటే వై కనెక్టివిటీ, పీపుల్ విల్ స్టార్ట్ ట్రావెలింగ్. పీపుల్ ఒకసారి నడడం మొదలు పెట్టంటే మిగతా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. రెండోది ఇన్వెస్ట్మెంట్ రావాలి మనకి, ఫండింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండస్ట్రీస్. బయట నేను మనకు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అంతమంది ఎన్నో ఇండస్ట్రీస్, ఒకప్పుడు సాఫ్ట్వేర్ అనేది లేదు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏమైంది అనేది చూసాం. ఫండింగ్ వచ్చినప్పుడు ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ వచ్చేస్తుంది. ఎంప్లాయ్మెంట్ వచ్చినప్పుడు మిగతా అన్నీ కూడా ఒకసారి 1% అంటే ఒక 5 మంది ఉంటారు ఫ్యామిలీలో, వైఫ్, హస్బెండ్, పిల్లలు, తండ్రి చూసుకుంటే యావరేజ్గా. సో ఇది రీజన్ ఫర్ అప్రిషియేషన్. ఇప్పుడు ఎప్పుడైతే క్యాపిటల్ అయిందో ఇంకా ఆటోమేటిక్గా పనులు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్నర్ రింగ్ రోడ్ అని చెప్పి, అవుటర్ రింగ్ రోడ్ అని చెప్పి ప్లాన్ ఆల్రెడీ వచ్చేసింది. సో దాన్ని కొన్ని రోజుల్లో ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా నిధులన్నీ మేమే భరిస్తామని చెప్పి అనౌన్స్ చేసింది. సో ఇలా చూసుకుంటే మీరు చెప్పిన విధంగా ఇన్ఫ్రా అన్నది బిల్డ్ అవుతూ ఉంది అండ్ కంపెనీస్ కూడా వస్తూ ఉన్నాయి. అంటే మీరు చెప్పిన విధంగా కన్సిడర్ చేస్తే ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళందరికీ కోట్లు రావచ్చా అండి ఫ్యూచర్లో? ఇక్కడ చిన్న కరెక్షన్ ఏంటంటే ఎప్పుడు కూడా రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 day. అవునండి, టైం పడుతుంది. ఒకటి
రెండోది ఒక విత్తనం వేసాం అనుకోండి, పళ్ళు ఎప్పుడు వస్తాయండి? టైం పడుతుంది. చెట్టులు బట్టి 3 నెలలు, 6 నెలలు, 1 year, 10 సంవత్సరాలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ అమరావతి ఏంటంటే బేసిక్గా అమరావతి కండిషన్ చెప్తాను, చెప్పగా క్వశ్చన్ కాదు. పబ్లిక్ షుడ్ అండర్స్టాండ్ వై ఇట్ విల్ గ్రో, వై ఇట్ విల్ నాట్ గ్రో. సో అమరావతికి యాజ్ ఆఫ్ టుడే అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ టర్మ్లో చంద్రబాబు నాయుడు గారు మంచి ప్లానింగ్, సింగపూర్ ఆర్కిటెక్ట్స్, ల్యాండ్స్కేపింగ్, డిజైనింగ్ అన్నీ చేశారు. బై ద టైమ్ ఈ వాంటెడ్ టు డెవలప్, కొలాప్స్ అయిపోయింది గవర్నమెంట్. నెక్స్ట్ వైఎస్ఆర్ వచ్చారు. వైఎస్ఆర్ ఏమైందంటే స్ట్రాటజీ డిఫరెంట్. ఒక క్యాపిటల్ ఇవ్వను, 3 క్యాపిటల్ పెడతాను, ఫైనాన్షియల్ క్యాపిటల్ అది ఇది అని చెప్పారు. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయేమో, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్. కానీ అక్కడ ఏమైందంటే సంక్షేమ పథకాలు అనే వర్డ్ మీద బేస్ అయ్యాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో సంక్షేమ పథకాలు ఒక మోస్తరు వరకు కరెక్టే, బట్ స్టేట్ డెవలప్ లేకుండా, ఇండస్ట్రీ లేకుండా, అంటే ఎంప్లాయ్మెంట్ లేకుండా స్టేట్ విల్ నాట్ మూవ్. ఎర్నింగ్ కెపాసిటీ కావాలి కదా. హైదరాబాద్ జీడిపి ఈజ్ మోర్. సో దాన్ని బట్టి చూసుకుంటే యాజ్ ఆఫ్ టుడే అమరావతికి 12 లక్షల కోట్లు సుమారు అప్పులు ఉన్నాయి. ఇది ఇప్పుడు డిక్లేర్డ్. ఇది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్కీమ్స్, సంక్షేమ పథకాలు, సోషల్ వెల్ఫేర్ ఏవి ఇచ్చాడో 80,000 కోట్లు సంవత్సరానికి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో చూసుకుంటే 1,20,000 కోట్లు, 1,20,000 కోట్లు. అంటే 1,20,000, 80,000 ఎంత అయిందండి? 2 లక్షలు. 5 సంవత్సరాలకి ఎంత కావాలి? 10 లక్షల కోట్లు. 12 లక్షల కోట్లు అప్పు ఉంది. ఇది కాకుండా మిగతా గవర్నమెంట్ అంటే ఇంకో 5-6 లక్షలు. అంటే ఓవరాల్గా నెక్స్ట్ 5 years 30 లక్షల కోట్లు కావాలి. దిస్ ఇస్ ద స్టేట్ ఆఫ్. మొన్న ఒక విలేకరి చంద్రబాబు నాయుడు గారిని అడిగారు, సార్ అమరావతి ఎన్ని రోజులు కడతారు, ఎంత డబ్బు అవుతుంది అని. ఏమన్నాడు తెలుసు? నువ్వు వచ్చి చెప్పబోయా ఇక్కడ అని చెప్పాడు. ఎందుకంటే ఈ హిమ్సెల్ఫ్ డస్ నాట్, ఇప్పుడు ఉన్న స్టేజ్ అంటే స్టేట్ ఏ స్టేట్లో ఉందని ఎవరికి తెలియదు. హోంవర్క్ చేయాలంటే ఆన్లైన్ అప్పులు ఉన్నాయి, ఆఫ్లైన్ అప్పులు ఉన్నాయి, తెలియని బకాయిలు ఉన్నాయి, తెలిసిన బకాయిలు ఉన్నాయి. ఇవన్నీ ఒక ప్లాట్ఫామ్ సెట్ చేసుకుంటే ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియాలి కదా. దానికి కొద్దిగా టైం పడుతుంది. అంటే వచ్చే కంపెనీలు కూడా వస్తూ ఉంటాయి కదండి. అంటే మేము ల్యాండ్ ఇస్తాం, సబ్సిడీలు ఇస్తాం, ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇస్తాం, అంటే కొత్త కొత్త కంపెనీలు వస్తూ ఉంటాయి. సో వన్స్ కంపెనీలు వచ్చిన తర్వాత అక్కడ మొత్తం డెవలప్మెంట్ అనేది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. ల్యాండ్ ప్రైస్లు కూడా పెరుగుతాయి కదండి. అంటే స్టేట్ ఆర్థిక సిచ్యువేషన్ ఎలా ఉన్నా కూడా. మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు మీరు ఏమంటున్నారు, ల్యాండ్స్ ఇస్తారు, ఇవన్నీ ఇస్తారు, కరెక్టే. అసలు అక్కడ ఏమీ లేదు. ఇప్పుడు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటారు జనాలు. అంటే మనకి అక్కడ బేస్ కనిపించాలి కదా. గ్రౌండ్ రియాలిటీలో ప్రస్తుతానికి రోడ్లు ఎంత వస్తున్నాయంటే మీరు వెళ్ళబోతుంది. నేనే వైజాగ్లో పుట్టి వైజాగ్ ఇంత ఈ రోడ్లు పడేక ఆ రోడ్లు నచ్చట్లే. సో ఒక బేస్ డెఫినెట్గా అమరావతిలో పెట్టుకుంటే పెరుగుతాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో మీరైతే క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు అమరావతిలో కొంటే సఫిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను. కానీ ఇప్పుడు కొనుక్కుంటే మీకు తక్కువలో వస్తుంది, కానీ వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇందాక ఫస్ట్ పాయింట్ ఏమన్నా అప్రిషియేషన్ ఎప్పుడు వస్తుంది? షీ హస్ టు షో ది క్యాపిటల్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి దురదృష్టం ఏంటంటే క్యాపిటలే లేదు. అంటే మీరు ఏమంటున్నారంటే ఇప్పుడు కొనడం మంచిదే, కానీ ఆ గ్రోత్ ఏదైతే ఉందో అప్పుడు ఇప్పుడు 1 కోటి రూపాయలు పెట్టుకుంటే అది 3 కోట్లు అవడం, 4 కోట్లు అవడం, ఈ గ్రోత్ అన్నది టైం పడుతుంది. అది ఎగ్జాక్ట్. సో ఎవరైతే ఇప్పుడు కొని ఇంకొంచేస్తానో వెంటనే నాకు రిటర్న్స్ వద్దు, ఎప్పుడో ఫ్యూచర్లో చూసుకుంటాను, ఒక 10 years తర్వాత ఎప్పుడో చూసుకుంటాను అన్న వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ కొనుక్కోవడం మంచిదే. అయితే ఇక్కడ ఏంటంటే ఎందుకు ఆ మాట అన్నానంటే, మీరు ఇందాక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే రియల్ ఎస్టేట్ అప్రిషియేట్ కావాలంటే ఏమన్నాను, మనం 4 ఫ్యాక్టరీలు చెప్పుకున్నాం. ఇన్ఫ్రా బిల్డ్ అవ్వాలి మంచిగా. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్లో ఎన్ని రకాలు ఉన్నాయో చూద్దాం. ఇన్వెస్ట్మెంట్లో ఫస్ట్ క్యాప్టివ్ కన్జంప్షన్ అంటారు. అంటే మనం ఉండడానికి కొనుక్కునేదాన్ని క్యాప్టివ్ కన్జంప్షన్, మనం వాడుకోవడానికి. రెండోది ట్రేడింగ్, బయింగ్ అండ్ సెల్లింగ్. మీరు కొంటారు, 6 నెలల నుంచి ఆయనకి అమ్మేస్తారు, బాగా రేటు పెరిగిన తర్వాత అమ్మేస్తాను. దీన్ని ట్రేడింగ్ అంటాం. మూడోది రెంటల్ ఇన్కమ్, అంటే కొనేసి రెంట్కి ఇచ్చుకుంటాం, ప్రతి నెల మనకి రెంట్ వస్తూ ఉంటుంది. నాలుగోది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు కొనేసి కొన్ని సంవత్సరాల పాటు వదిలేస్తాం, ఫ్యూచర్ లో బాగా అప్పుడు అమ్ముకోవచ్చు. సో ఇన్వెస్ట్మెంట్ కోసం చూసే వాళ్ళు గమనించాల్సింది ఇవి 4 అన్నమాట. సో ఈ 4 మీరు దేనికోసం చూస్తున్నారో దాని ప్రకారంగా మనం ఒక ప్రాపర్టీని, ఒక ఏరియాని ఎంచుకోవాలి తప్ప ఇది బ్లైండ్గా ఎంచుకోకూడదు. సో చిన్న క్వశ్చన్, ఇప్పుడు చాలా మంది రెంటల్ ఇన్కమ్ పెడితే ఎంత వస్తుంది అని ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడైనా 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 20 నుండి 25,000 రెంట్ వస్తుంది. అవును, కరెక్ట్. ఒక ఫ్లాట్ మీరు 1 కోటి రూపాయలు కొనుక్కోవాలనుకుంటే 1 కోటి రూపాయలు మీకు సెకండ్ హౌస్, అది ఫస్ట్ హౌస్ ఆల్రెడీ ఉంది. సో మ్యాక్సిమం 25,000 రెంట్. సంవత్సరానికి ఎంత అయిందండి? 3%. 25 into 12 3 లక్షలు, 3 లక్షలు 1 కోటి రూపాయలు 3% రెంటల్ ఈల్డ్. కమర్షియల్కి వెళ్తే 6 to 8% వస్తుంది. కానీ కమర్షియల్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఒక కమర్షియల్ బిల్డింగ్ 10,000 square feet, 5,000 square feet ఉంటుంది. అప్పుడు ఎంత అంత బడ్జెట్ ఉంటుంది కదా. సపోజ్ మా బంజారాలు, జూబ్లీహిల్స్ మీరు చూసుకుంటే కనుక దాదాపు 20,000 నుండి 30,000 per square feet మంచి కమర్షియల్ బిల్డ్. సపోజ్ నేను 5,000 square feet 30,000 కొనాలంటే 15 కోట్లు.
అంత డబ్బులు ఉండవు కదా. సో అక్కడ అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ కూడా ఉంది. దాన్ని బట్టి చూసుకుంటే అమరావతికి ఇప్పుడు ఏంటంటే సీడ్ యాక్సెస్ రోడ్ అని ఒకటి ఉంది. అంటే క్యాపిటల్ ఎక్కడైతే వస్తుందో మెయిన్ అమరావతి నుండి 9 కిలోమీటర్స్ విస్తీర్ణంలో ఉంది. అక్కడ ప్రైసింగ్ బాగుంది. అంటే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు అంటే ఎలక్షన్ కోడ్ డిక్లేర్ అయింది కదా, డిక్లేర్ అయినప్పుడు ఒక 25-30% పెరిగిపోయింది. అంటే 10,000 కాస్త 13,000 అయిపోయింది. అంటే వైబ్ వచ్చేసి జనానికి కొంచెం పల్స్ తెలిసిపోయి సిబిఎన్ వచ్చేస్తారని చెప్పి డిమాండ్ పెరిగింది. డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్ గా ప్రైస్ కూడా పెరిగిపోయింది. ఎలక్షన్ అయ్యాక ఇంకో 25-30% పెరిగి ఎలక్షన్ అయ్యాక సీఎం అవ్వలే, ఎలక్షన్ అయిన తర్వాత ఎగ్జిట్ పోల్ 50% మళ్ళీ పెరిగింది. ఎగ్జిట్ పోల్ తెలుసా, చంద్రబాబు నాయుడు సీఎం అయ్యి మళ్ళీ పెరిగింది. అంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 to 2 months లో 4 సార్లు పెరిగి 50 లక్షల కోసం 3-4 కోట్లు అయిపోయింది. బట్ ఇట్స్ అన్ ఆర్టిఫిషియల్ హై. మీరు ఏమంటున్నారంటే ఎలక్షన్ ముందు ఏదైతే ధర ఉందో అది ప్రెసెంట్ ఉన్న అసలైన ధర. అది ఎప్పుడైతే ఇలా బాబు గారు సీఎం అవుతున్నారు, ఎలక్షన్ కోడ్ వచ్చిందో కాస్త పెరిగింది, దీని తర్వాత ఎగ్జిట్ పోల్ తర్వాత పెరిగింది, సీఎం అయిన తర్వాత పెరిగింది. ఇది ఏదైతే పెరిగిందో ఇది హైప్ అంటున్నారు. బూమ్ మేజర్ పర్సెంట్ కొద్ది పెరిగింది వాస్తవం. మేజర్ పర్సెంటేజ్ ఆర్టిఫిషియల్ జంప్. కోకాపేటలో 100 కోట్లు ఎట్లయింది, ఇది కూడా అంతే. మరి ఫ్యూచర్ లో ఎలాగ ఆయన సీఎం అయిపోయారు, ఇంతకు ముందు పాలన చూసాం, హైదరాబాద్ కొంచెం డెవలప్మెంట్ లో అప్పట్లో విజన్ అని చెప్పి కొంచెం చేశారు. సో అదే ఇక్కడ ఎందుకు జరగకూడదు? ఇలాగే అమరావతిలో జరిగితే రేపు పొద్దున ఇప్పుడు లక్షలు పెట్టుకున్న ప్రాపర్టీ రేపు కోట్లు అవుద్ది కదండి. లైక్ దాని గురించి ఏమంటారు? అది కూడా హైప్ అంటారా లేకపోతే ఫ్యూచర్ లో బూమ్ అవుద్ది అంటారా? ఇప్పుడు హైదరాబాద్ బిల్డ్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? చాలా టైం పట్టింది. 50-60 years పట్టింది ఈ రోజు రావడానికి. అయితే నేను అమరావతి 56 years అని చెప్పట్లే. మీరు గమనించాల్సింది ఏంటంటే, నేను ఇందాక అందుకే చెప్పాను, రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఆన్ వన్ డే అని. పెరగాలనుకుంటే ఈ జంప్ ఏదో ఉందో, ఇప్పుడు రాత్రి 50 లక్షలు 3 కోట్లు అంటే ఎవరికి? బయర్స్ ఆర్ నాట్ తెలియని వాళ్ళు కాదు. బయర్స్ హ్యావ్ మోర్ నాలెడ్జ్ దెన్ బిల్డర్ అండ్ ఏజెంట్. అవును సార్, అది చూసుకోండి మీరు. అది చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు ఈజ్ అ వెరీ ఎక్స్పీరియన్స్డ్ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఇన్ ఇండియా. అందులో ఎటువంటి డౌట్ లేదు. హీ ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్, హీ ఈజ్ ఎ సిఇఓ, ఈజ్ అన్ అడ్మినిస్ట్రేటర్. నెంబర్ 3, మొన్న చూసుకుంటే ప్రతిసారి ఆయన సెంటర్లో మెయిన్ ఫోకస్ రోల్ ప్లే చేస్తాడు, సెంటర్ ఆఫ్ ది న్యూక్లియస్. మొన్న కూడా నరేంద్ర మోడీ గారు పక్కన కూర్చొని అర్హత, ఆయన కంటే పెద్ద లీడర్స్ చాలా మంది ఉన్నారు. అవును సార్. ఎవరు కూర్చున్నారు పక్కన మొన్న మీటింగ్ లో? ఇటుపక్క పవన్ కళ్యాణ్ గారు, అటుపక్క ఇది. మీరు గమనించాల్సిన ఇక్కడ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు జనాలకి డౌట్ లేదు. డౌట్ అలా ఫండ్స్ మీద మీకు అర్థమవుతుందా? అబ్సల్యూట్లీ ఫైన్. బట్ ఆయన బేసిక్ గ్రౌండ్ రియాలిటీలో -0కి వెళ్ళిపోయాం. ఆంధ్రప్రదేశ్ హెస్ గాన్ 25 years బ్యాక్ ఇన్ లాస్ట్ 5 years. అంటే కేంద్రంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు కదా, కేంద్రం సపోర్ట్ చేయదంటారా? ఇప్పుడు ఎట్లా ఉండేది, ఇక్కడ కూటమే అక్కడ కూటమే. కూటమి అనేది ఎప్పుడైనా తోక చాటించవచ్చు అలా అంటారా? అంటే ఉండాలని మనం కోరుకుంటాం, కానీ అలా అవ్వదు. పార్ట్నర్షిప్ బిజినెస్ ఎప్పటికైనా పడిపోతాయి అంటారు. సక్సెస్ అయిన రేట్ 10% అయితే, ఫెయిల్యూర్ అయిన రేట్ 90%. బట్ యాజ్ ఆఫ్ టుడే అట్ ది మూమెంట్ నెక్స్ట్ 1-2 years అయితే ప్రాబ్లం ఉండదు అనుకుంటాం. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు RRR చాలా రోజులు ఆగిపోయింది. అవును, ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందో తెలుసా మీకు? బికాజ్ కేసీఆర్ గారు టర్మ్స్ విత్ నరేంద్ర మోడీ గారు ఈజ్ నాట్ గుడ్. ఎప్పుడైనా ఫ్రెండ్షిప్ కావాలంటే గివ్ అండ్ టేక్ పాలసీ ఉండాలి. మా ఇంటికి వస్తే ఏం తెస్తాం, మీ ఇంటికి వస్తే ఏం పెడతాం అంటే వర్కౌట్ కాదు. అక్కడ ఏమైంది, టర్మ్స్ డిఫర్ అయ్యి ఫస్ట్ టర్మ్లో బాగుంది, కేసీఆర్ ఫస్ట్ టర్మ్లో బాగానే ఉంది, సెకండ్ టర్మ్లో వాట్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది. అప్పుడు సెంటర్ నుండి రావాల్సిన నిధులు ఏవైతున్నాయో అవి రావు. మీకు అర్థమైందా? ఇక్కడ ఓన్లీ ఛాలెంజ్ నేను చూసేది ఏంటంటే, ప్లానింగ్, ల్యాండ్స్కేపింగ్ అన్నీ బాగున్నాయి. It has to ground reality, it has to be implemented. So first 2.5 years నారాయణ గారు మున్సిపల్ మినిస్టర్ అవుతున్నారు, ఆయన సిబిఎన్ గారు చెప్పింది అంటే టార్గెటింగ్ ఇన్ phase 1 మేబీ ఒక షేప్ వస్తుంది 2.5 to 3 years. ఎక్కడేమో వస్తున్నాయి 5 years అనుకోండి. నేను గవర్నమెంట్ చెప్పిన దానికి ఇప్పుడు 1-2 years ఎక్కువ తీసుకుంటాను. 5 years పడుతుంది అన్నారు. ఆ పట్టేది కూడా ఏంటి, అమరావతి నుండి 30-40 కిలోమీటర్ దూరంలో విస్తున్నారు. మిగతా సిటీలు టచ్ చేయరు, అంత టైం లేదు, అంత డబ్బులు లేవు. సో ప్రస్తుతం ఫోకస్ అంటే సీడ్ యాక్సెస్ రోడ్ అని ఆ 9 kilometers లో గవర్నర్ ఇన్నర్ రింగ్ రోడ్ అంటున్నారా? మెయిన్ ఇన్నర్ రింగ్ రోడ్, రింగ్ రోడ్ లోన మెయిన్ డెవలప్మెంట్ సీడ్ యాక్సెస్ రోడ్. సీడ్ యాక్సెస్ రోడ్ అంటే అర్థం ఏంటంటే, క్యాపిటల్ వచ్చే దగ్గర హైకోర్టు, గవర్నర్ బంగ్లా, సీఎం బంగ్లా, ఇవన్నీ కూడా ఐఏఎస్ ఆఫీసర్ క్వార్టర్స్, గవర్నమెంట్ ఆఫీసులు చాలా ఉన్నాయి కదా, మున్సిపల్, అన్నిటి కూడా ఆఫీసులు, మెయిన్ ఏరియా. ఇప్పుడు హైయెస్ట్ డిమాండ్ ఉన్న ప్రైస్ 50 నుండి 65 వేల రూపాయలు పర్ గజం యాజ్ ఆఫ్ టుడే, విచ్ ఈస్ ఇంక్రీజ్ ఆఫ్టర్ దిస్ ఎలక్షన్స్. సో అది మంచి ప్రైస్ అంటారా? లైక్ ఇప్పుడు కొనడానికి ప్రస్తుతానికి మంచి ప్రైస్. సార్ ఇప్పుడు CRDAలో 29 గ్రామాలు ఉన్నాయి. 29 గ్రామాల్లో
మీ ఫోకస్ లైక్ ఒకవేళ వీళ్ళు ప్రెసెంట్ ఉన్న 29 గ్రామాల్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్? ఫర్ ఎగ్జాంపుల్ రెంటల్ ఈల్డ్ కోసం చూసేవాళ్ళు ఎక్కడ చేస్తే బెటర్, లాంగ్ టర్మ్ కోసం చూసేవాళ్ళు ఎక్కడ చేస్తే బెటర్, అసలు ఏంటి సార్? అసలు మీకు 2 ఎగ్జాంపుల్ చెప్తాను ఆన్సర్. నాకు జనరల్గా అలవాటు, ఒక ప్రోవర్బ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తే జనాల మైండ్కి క్లియర్గా వెళ్ళాలి. ఇప్పుడు నా దగ్గర కొన్ని కమ్యూనిటీ మార్వాడి గుజరాతీ కమ్యూనిటీస్తో నేను 40% బిజినెస్ చేస్తాను. వాళ్ళు ఏమంటారు తెలుసా? ఎక్కడైతే పవర్ లేదో, ఎక్కడైతే నీళ్ళు లేవో, ఎక్కడైతే రోడ్లు లేవో, ఎక్కడైతే డెవలప్ అక్కడ చూపించండి ల్యాండ్ అంటారు. ఓకే, ఎందుకంటే ఫ్యూచర్లో రేపొద్దున్న ఇప్పుడు ఏం ఫెసిలిటీస్ లేవు కాబట్టి చాలా తక్కువ ధరకు దొరికేస్తుంది. సో రేపొద్దున్న ఫెసిలిటీస్ అన్ని ఏదన్నా ఇంప్రూవ్ అయ్యే కొద్దీ ప్రైస్ కూడా అదే రేంజ్లో ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అంటే 10 రూపాయలది 2 రూపాయలు కొనేస్తారు. ఫ్యూచర్లో నెక్స్ట్ 5 yearsలో 10 రూపాయలు అవ్వాలనుకుంటే 2-3 రూపాయలు పెట్టుకుని ఇంకో 2-3 రూపాయలు డెవలప్మెంట్ చేసి 10 రూపాయలకు అమ్ముతారు. అది ఒక టైపు. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే అమరావతి దగ్గర 30-40 కిలోమీటర్స్ వరకు డెఫినెట్గా ఫస్ట్ ఫేజ్లో గ్రోత్ ఉంటుంది. ఈ రోజు ఆగితే 10 సంవత్సరాల తర్వాత డబుల్ ట్రిపుల్ ఈజీ అవుతుంది. హైదరాబాద్లో ఎట్లా ఉందంటే, నేను ముంబై హైవే కానీ బెంగళూరు మొన్న మీరు వచ్చారు, 5 to 6 yearsలో డబుల్ అవుతుంది హైవే. గేటెడ్, ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ. ఇక్కడ అమరావతిలో ఫస్ట్ ప్రూవ్ చేసి నాకు తెలిసి గవర్నమెంట్ ఆఫీస్ అని పెట్టి ఒక చూపిస్తారు, ఒక షేప్ నక్ష పెట్టి చూపిస్తారు, ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ పేపర్లో చూపిస్తాం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపిస్తాం. ఇప్పుడు ఫిజికల్ వచ్చినప్పుడు డెఫినెట్గా నాకు తెలిసి ఈ ఫస్ట్ టర్మ్లో కొద్దిగా సెట్ చేసుకొని బిల్డ్ చేసుకుంటే సెకండ్ టర్మ్ నుండి మంచి పికప్ ఉంటుంది. మీరు ఏమంటున్నారంటే 30-40 రేడియస్లో, అమరావతి 30-40 రేడియస్లో కిలోమీటర్స్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది డబుల్ త్రిబుల్ అవ్వడానికి 10 years అన్న మినిమం పడుతుంది అంటున్నారా సార్ మీరు? మీరు అన్నారు హైదరాబాద్ ముంబై హైవే దగ్గర మీరు కొనుక్కుంటే 5-6 yearsలోనే అయిపోతుంది అంటున్నారు. సో అలా చూస్తే ఇప్పుడు అమరావతిలో కొనడం బెటరా, ఆ ముంబై హైవేలో కొనడం బెటరా, ముఖ్యంగా హైదరాబాద్లో? అంటే డిపెండ్స్ ఆన్ ది పర్సన్ అండి. అంటే ఇప్పుడు మీరు ఇంకో క్వశ్చన్ అడిగితే ముందే చెప్తాను. ఇప్పుడు అమరావతిలో చంద్రబాబు గారు వచ్చారు కాబట్టి హైదరాబాద్లో రేట్లు పడిపోతాయా? సో మీరు ఒకటి గమనించండి, రేట్లు పెరగడానికి ఫ్యాక్టర్ ఫస్ట్లో చెప్పాను నేను. ఇప్పుడు అంటే చాలా మంది ఏమంటారంటే అమరావతి అంత ముందు పోయింది కాబట్టి లాస్ట్ 5 years అక్కడ ఉన్న ఏపీ బిల్డర్స్ కానీ, ఏపీ సెటిలర్స్ కానీ, ఏపీ ఇన్వెస్టర్స్ కానీ, ఏపీ బయర్స్ కానీ షిఫ్ట్ అయిపోయారు హైదరాబాద్. అందరూ షిఫ్ట్ అయ్యారంటే అందరూ ఒక పర్సెంటేజ్ 10-15% షిఫ్ట్ అయి ఉంటారు. షిఫ్ట్ అయింది ఎక్కడ షిఫ్ట్ అయ్యారు? చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, మేజర్గా హైదరాబాద్. సో అందులో నాలంటోళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే నేను వైజాగ్లో పుట్టాను, తెలంగాణ, నేను కొన్ని మళ్ళీ బ్యాక్ వెళ్ళే ఛాన్సులు చాలా తక్కువ. ఇప్పుడు కొంతమంది అక్కడే సెటిల్ అని వెళ్ళిపోతారు, అక్కడే రిటైర్ అవుతారు అనుకున్నాను. సో ఏపీలో చంద్రబాబు నాయుడు వచ్చిన తెలంగాణలో ఎటువంటి డోకా లేదు. ఎందుకంటే తెలంగాణలో రియల్ ఎస్టేట్ అనేది టాప్ గేర్లో ఉంది. మీరు కార్ని అడుగుతారు కదా, టాప్ స్పీడ్ వెళ్ళాలంటే ఎక్కడ టాప్ గేర్. టాప్ గేర్ నుండి 0కి రావాలంటే 5th, 4th, 3rd, 2nd, 1st 0కి రావాలి, న్యూట్రల్ రావాలంటే. అంత పడిపోదు. గత 15 సంవత్సరాలుగా మీకు రియల్ ఎస్టేట్ ఎక్కడైనా తగ్గిన దాఖలాలంటే లేవు. మీరు చూసుకోండి, తెలంగాణలో హిస్టరీలోనే లేదు. కేసీఆర్ గారు మొన్న సిటీలో ఓట్లన్నీ కేసీఆర్ గారు పడ్డాయి ఎమ్మెల్యే ఎలక్షన్. ఎందుకు? సిటీలో ఎవరైతే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేశారో 10 రూపాయలు కాస్త 100 రూపాయలు అయిపోయింది, 100 రూపాయలు కాస్త 1000 రూపాయలు. కానీ సిటీ బయట ఒక ఓటు పడలే, మొత్తం కాంగ్రెస్కి వచ్చాయి. అక్కడ డెవలప్మెంట్ కాలేదు కాబట్టి. అందుకని రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే హైదరాబాద్ మెగా ప్లాన్ కంటే తెలంగాణ స్టేట్ మెగా ప్లాన్ వేస్తున్నారు. సో చంద్రబాబు నాయుడు గారు వస్తే రేట్లు అక్కడ పెరగడం వాస్తవం అంతవరకు. మరి జనాలు అనుకున్నట్టు 50 లక్షల ఎకరం ఉంది, 3 కోట్లు 4 కోట్లు అయితే అవుదండి. అవుదు అంటే హైప్ క్రియేట్ చేస్తారండి. ఇప్పుడు సినిమా మీరు చూడండి సార్, అలా అని కాదు, రేపు పొద్దున్న క్యాపిటల్ ఫైనల్ అయింది కాబట్టి ఇన్ఫ్రా బిల్డ్ అయ్యే కొద్దీ లైక్ పెరుగుతుంది కదా. లైక్ జనరల్గా చంద్రబాబు అమరావతి క్యాపిటల్ అన్నాడు, రేట్లు పెరిగాయండి. 30,000 మంది రైతులు దాదాపు 1600 రోజులు ధర్నా చేశారు. అవుతాది అనడం వేరు, అవింది అన్నది వేరు. దెర్ ఇస్ ఎ స్లిప్ బిట్వీన్ ది కప్ అండ్ ద లిప్. నక్కకి నాగల ఫిజికల్ గా జో దిక్తా హై ఓ బిక్తా హై, జో నై దిక్తా నువ్వు లేని ఏం చెప్తావు? సార్ ఒక సింపుల్ క్వశ్చన్, మీరు చాలా ఎక్స్పీరియన్స్డ్, లైక్ 35 years కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది, 15,000 మందికి హెల్ప్ చేశారు మంచి ప్రాపర్టీ కొనడంలో. సో స్ట్రైట్ అవే క్వశ్చన్ అడుగుతున్నా. ఎగ్జాంపుల్గా మీ దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి, ఉన్న పలంగా అమరావతిలో మిమ్మల్ని కొనుక్కోమంటే ఏం కొంటారు? ప్లాటా, అగ్రికల్చరల్ ల్యాండా, ఫ్లాటా, లేకపోతే ఏదైనా విల్లానా? ఏ ఏరియాలో కొంటారు? 29 గ్రామాల్లో ఎగ్జాక్ట్ చెప్పండి. డిపెండ్స్ అపాన్ కామన్ ఫ్యాక్టర్స్. ఇందాక ఫ్యాక్టర్ చెప్తే ఏజ్ ఆఫ్ ది పర్సన్, ఫస్ట్ హౌస్ ఆర్ సెకండ్ హౌస్, ఫస్ట్ టైం ఆర్ సెకండ్ టైం, ఇది చూసుకోవాలి. ఆయన దగ్గర డబ్బు పూర్తిగా ఉందో, లోన్ ద్వారా వెళ్తాడా, దాని. సో ఈ పారామీటర్స్కి మనకు క్లారిటీ వస్తే చెప్పాలి. జనరల్గా అయితే ఇప్పుడు మీ ఎగ్జాంపులే చెప్పండి. మీకు ఆల్రెడీ హైదరాబాద్లో ఇల్లు ఉంది, 1 కోటి రూపాయలు మీ దగ్గర సేవింగ్స్ ఉన్నాయి. మంచి నాకు ఫస్ట్ హౌస్ సెకండ్ హౌస్ 2 ఉన్నాయి. ఒక రెంట్కి ఇచ్చాను, ఒకటి నేను ఉంటున్నాను. సో నాకు ఉండడానికి అవసరం లేదు. నా కేసులో మీరు చూసుకుంటే డెఫినెట్లీ ఐ లుక్ ఎట్ అప్రిషియేషన్. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న ఫ్యాక్టర్ మీరు తెలుసుకోవాల్సింది, ప్లాట్
కమ్యూనిటీలో 3 రకాల చాలా మంది ఏంటంటే కాంపౌండ్ వాళ్ళు కడితే గేటెడ్ కమ్యూనిటీ అనుకుంటారు, విచ్ ఇస్ 100% రాంగ్. అంటే ఒక స్థలం ఉండి చుట్టూరు గోడ కట్టేశారనుకోండి, అది గేటెడ్ కమ్యూనిటీ. అక్కడ ఉన్నటువంటి ప్లాట్లు కొనుక్కుంటే గేటెడ్ కమ్యూనిటీలో ప్లాట్ కొనుక్కున్నానేమో అనుకుంటారు. కాంపౌండ్ కట్టి గేట్ ఉంటే గేటెడ్ కమ్యూనిటీ, అది తప్పండి. అది కాదు. అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నాన్ గేటెడ్ కమ్యూనిటీ, సెమీ గేటెడ్ కమ్యూనిటీ, ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ. ఇప్పుడు ఒక్కొక్క దానికి టైం మారుతుంది. నాన్ గేటెడ్ అంటే ఏంటి మీ ప్రకారం? నాన్ గేటెడ్ అంటే డిటిసిపి కానీ హెచ్ఎండి నామ్స్ ప్రకారం రోడ్లు, పవర్, వాటర్ ట్యాంకు ఇవ్వాలి. దాంట్లో క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ ఉండవు, ఎమ్యూనిటీస్ ఉండవు, జాగింగ్ ట్రాక్ ఉండదు, ఉంటే కొద్ది పార్క్ బిట్స్ ఉంటాయి, డిటిసిపి నామ్స్ ఉంటాయి. అది కాకుండా సెమీ గేటెడ్ కమ్యూనిటీ అంటే నామకే వస్తే స్విమ్మింగ్ పూల్, నామకే వస్తే క్లబ్ హౌస్ ఉంటుంది. అంటే ఏదో తదాస్తు అనిపించాలి, మిగతా అమ్యూనిటీస్ ఏమి ఉండవు. ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలో మీరు అమ్యూనిటీస్ చూసుకుంటే చాలా ఉంటాయి, ఓ 10-15 అమ్యూనిటీస్ గార్డెన్ ఉంటాయి. చిల్డ్రన్స్ ప్లే ఏరియా. ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అనుకుంటే నేను చెప్పిన స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్తో పాటు పార్క్స్, బ్యాంకెట్ హాల్స్, ఉండడానికి రూమ్స్, ఇంకా స్పోర్ట్స్, జిమ్నాసియం, ఇవన్నీ కూడా, జాగింగ్ ట్రాక్, షటిల్ కోర్టు, ఇవన్నీ కూడా ఉంటాయి. అది ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ. అంటే మీరు సిటీ విత్ ఇన్ ద సిటీ అంటాను నేను. సిటీ విత్ ఇన్ ద, అంటే బయటికి మ్యాక్సిమం మీరు వెళ్ళక్కర్లేదు. కొన్నట్లయితే కమర్షియల్ ఇప్పుడు జిమ్ములు, స్పాలు, ఇవన్నీ కూడా చాలా హెల్త్ వైజ్ వస్తున్నాయి. ఈ మూడిట్లో కూడా సపోజ్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో నేను బెంగళూరు హైవే కానీ ముంబై హైవే విచ్ టాప్ లీడింగ్ ఇన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్. ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ విత్ మెయిన్ రోడ్ హైవే ఫేసింగ్ లో 5 to 6 years అవుతుంది. ఓకే. అదే ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ లేకుండా కొద్దిగా మెయిన్ రోడ్కి ఒక 2-3 కిలోమీటర్ దూరం అయితే ఒక 2-3 వేలు గజానికి రేట్ తక్కువ ఉంటుంది, 8 years పట్టచ్చు. ఒక 5 to 10 డబుల్ అవడానికి అంటున్నారా? డబుల్ అవడానికి. కోటి పెడితే 2 కోట్లు అవడానికి. కోటి పెడితే 2 కోట్లు. మెయిన్ రోడ్ అయితే పక్కా 5 to 6 years. కొద్దిగా 2-3 కిలోమీటర్ లోనికి వెళ్తే 8 years. మూడోది 5 to 10 కిలోమీటర్స్ వెళ్ళిపోతే సగం రేట్లో దొరుకుతుంది, 10 years పైన పడుతుంది. ఇది ఒక సెగ్మెంట్. అదేవిధంగా ఒక ప్లాట్ కొనుక్కుంటే నేను చెప్పినట్టు మెయిన్ రోడే కొనుక్కున్నాం అనుకోండి, 5 to 6 years అవుతుంది. అదే విల్లా కొనుక్కున్నాం, ఇండిపెండెంట్ విల్లా, 6 to 8 years పడుతుంది. ఎందుకు? అందులో సగం ల్యాండ్, సగం కన్స్ట్రక్షన్. అదే మీరు కంప్లీట్ ఫ్లాట్కి వెళ్ళారనుకోండి 12 నుండి 14 సంవత్సరాలు పడుతుంది డబుల్ అవడానికి. సో ఎవరైతే క్యాపిటల్ ఎప్రిషియేషన్ కోసం చూస్తున్నారో మీరు ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నారంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్ వద్దు, టైం పడుతుంది, ఇది క్యాపిటల్ ఎప్రిషియేషన్ కోసం చూసే వాళ్ళకి చెప్తున్నారు. అదే మీరు నాకు త్వరగా అయిపోవాలి, ఎప్రిషియేషన్ త్వరగా అవ్వాలంటే ఎక్కడో బయట లోపల కాకుండా రోడ్డు పక్కన కొనుక్కుంటే 5 to 6 years లో అవుతుంది. 40-50 సిటీలో అయితే దొరకదు మన బడ్జెట్ లో. అంటే ₹1,00,00,000 పెద్దగా రాదు. ఇప్పుడు ఎకరం చాలా 10-20 కోట్లు నడుస్తుంది. అవును. సో ఈ మూడిట్లో దీని ప్రకారం మీరు ప్లాన్ చేసుకోవాలి. ఎవరైనా ఇన్వెస్టర్ దీని మీద ఇంకా మరిన్ని డీటెయిల్స్ కావాలంటే మనం సంప్రదిస్తే మనం వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేద్దాం కేస్ టు కేస్. సార్ ఎంత పెట్టొచ్చు అండి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎంత పెట్టొచ్చు అమరావతిలో? మీరు అమరావతిలో మెయిన్ దేంట్లో నేను చెప్పినట్టు 45-50 to 60,000 per yard, అంటే రోడ్డుకి దగ్గర మెయిన్ సిటీ ఆఫ్ ది అమరావతి. సిటీ నుండి మీరు చూసుకుంటే మీకు అక్కడ చాలా ఊర్లు ఉన్నాయి. వెలగపూడి అనే సెక్రటేరియట్ ఉంది, దొండపాడు ఉంది, బోడిపాలెం ఉంది, వెంకటపాలెం ఉంది, డైమండ్ రింగ్ రోడ్ ఉంది, తుళ్ళూరు ఉంది. సో మీరు సిటీ నుండి మెయిన్ సిటీ నుండి వస్తుంటే స్టార్టింగ్ బార్డర్ అమరావతికి 30-40 కిలోమీటర్ బార్డర్ అన్నాను కదా, అక్కడికి వచ్చేసారు అనుకోండి మీకు ఆల్మోస్ట్ 15,000-18,000 దొరుకుతుంది. అక్కడ నుండి 30 కిలోమీటర్ ముందుకు వెళ్తున్నాం టువర్డ్స్ సిటీ వెళ్ళినప్పుడు 30-35-40-45 పెరుగుతుంది. సో ఆ విధంగా. సార్ ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ అనేది కన్ఫర్మ్ అయింది అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మైలవరం, పొట్టిపాడు, ఉయ్యూరు, చేబ్రోలు, పెద్ద కురపాడు అని చెప్పి ఈ ఏరియాస్ మించి ఔటర్ రింగ్ రోడ్ వెళ్తుంది. టోటల్గా 150 kilometers ఎంతో అంటున్నారు. 152. సార్ ఈ ఔటర్ రింగ్ రోడ్డు బయట కొంటే మీరు అన్నట్టు తక్కువ రేటుకి వస్తుంది కదా, సో బయట కొనమంటారా అమరావతి, లేదా ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల కొనమంటారా ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో? ప్లాట్ 2 ప్లేస్లో పెట్టుకోవచ్చండి. ఇట్స్ విన్-విన్ సిచ్యువేషన్. ఓకే. నేను చెప్పినట్టు వాటి పర్పస్ బట్టి ఉంటుంది. హోల్డింగ్ కెపాసిటీ అంటాం ఫైనాన్స్లో. హోల్డింగ్ అంటే కొంతమంది ఇన్కమ్ కావాలి. ఇప్పుడు ఎఫ్డీ వేసుకుంటే మంత్లీ ఇన్కమ్ కావాలనుకోండి, కొంతమంది వద్దు అనుకుని ఎక్కువ ఉంటే క్యుములేటివ్ చేసుకుంటారు, లాస్ట్లో ఒకేసారి వస్తారు. బడ్జెట్ ఉన్నది అంటే ముందుకెళ్ళాలి లోన ఔటర్ రింగ్ రోడ్ టు అమరావతి మధ్యలో. తక్కువ రావాలంటే బయటకు వచ్చేస్తారు. తక్కువ బడ్జెట్ ఉందంటే ఔటర్ రింగ్ రోడ్ బయట కొనుక్కోండి. తక్కువ బడ్జెట్లో నేను చెప్పిన అక్కడ దొరకదు, క్యాపిటల్ దగ్గర దొరకదు. సో ఇట్ డిపెండ్స్. 10,000 కొనుక్కునే సెగ్మెంట్ వేరు, 20,000 కొనుక్కునే సెగ్మెంట్ వేరు, 30,000. సో అట్లా పిండి కొలిది రొట్టి.
సో వాళ్ళ బడ్జెట్ కెపాసిటీ బట్టి, వాళ్ళ పర్పస్ బట్టి, వాళ్ళ ఏజ్ బట్టి అవసరమైన డిజైన్ స్ట్రాటజీ. సార్ మీరు చెప్పిన దాని ప్రకారం ఒకవేళ నాకున్నటువంటి కొద్ది గొప్ప నాలెడ్జ్తో నేను ఏం చేస్తానో మీకు చెప్తాను, అది కరెక్ట్గా నన్ను కన్ఫర్మ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర తక్కువ డబ్బు ఉంది అనుకున్నట్లయితే నేను పర్సనల్గా ఏం చేస్తానంటే కొంచెం బయట, ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ ఉంది, నిడమానూరు ఇదంతా దాటిన తర్వాత మొత్తం అక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ సైడ్ ఇదంతా కొంచెం ఇవి కనిపిస్తున్నాయి, నాకు పొలాలు కనిపిస్తున్నాయి వరి. సో కొంచెం లోపలికి, హైవే పక్కన కాకుండా కొంచెం లోపలికి వెళ్ళి 1 ఎకరం భూమి కొనుక్కొని దాన్ని అలా వదిలేసి జాగ్రత్తగా కొన్ని సంవత్సరాల పాటు వదిలేసి ఫ్యూచర్లో SCZs కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, ఇవన్నీ జరిగిన తర్వాత నేను దాన్ని బిల్డర్కి ఇచ్చుకుంటే ఏం చేస్తాడు, కడతాడు, ఓనర్ షేర్ కింద నాకు కొన్ని ఫ్లాట్స్ ఇస్తాడు, అవి అమ్ముకుంటే ఈ ఐడియా ఏదైతే ఉందో చెప్పింది అది మంచిదేనంటారా? కొన్ని సూట్గా చెప్పలేము. నీకు ఎగ్జాంపుల్ హైదరాబాద్ అనుకుంటే, తర్వాత అమరావతి, ఫార్మా సిటీ వస్తుంది అన్నారు, రాలేదు. ఎలక్ట్రానిక్ సిటీ వస్తున్నారు, టైం పట్టింది. అట్లానే ఇంకా చాలా ఫ్యాబ్ సిటీ అన్నారు, ఆ సిటీలన్నీ సంవత్సరాలు పట్టాయి, దశాబ్దాలు పట్టాయి. సో గవర్నమెంట్ ఎలక్షన్ ముందు చాలా విషయాలు చెప్తారు మేనిఫెస్టోలో, మనం ఫైనల్గా వచ్చేసరికి ఎన్ని అమలు పరుస్తారు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనేది ఒకప్పుడు మాట. ఇప్పుడు మనం ఏం చూస్తామంటే రైట్ నౌ మన కళ్ళ ముందు ఏం కనిపిస్తుంది. నేనైతే ఏం చేస్తుంటే, మీరు అగ్రికల్చర్ మీరు అనుకుంటారు, నేను ఒక 60 కిలోమీటర్ 70 కిలోమీటర్ వెళ్ళి అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కుంటాను. ఎందుకంటే ల్యాండ్ కొద్దిగా 50% తక్కువ రేటుకి వస్తుంది. మార్కెట్లో 10 కోట్లు అయితే మీకు 2 కోట్లు రావచ్చు. బాగుంది, అంతవరకు బాగుంది. దాని తర్వాత కన్వర్ట్ ఎప్పుడు చేస్తాం, ఒక డిమాండ్ పెరగాలి. డిమాండ్ పెరగాలంటే గవర్నమెంట్ సెటప్ చేయాలి కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. రాకపోతే ఏం చేస్తాం, నా గరిక అయిపోతుంది, నా ఘాట్గా. సో యూ షుడ్ ఆల్వేస్ అట్లీస్ట్ కొద్ది వర్క్ ఇనిషియేషన్ స్టార్ట్ అవ్వాలి. అంటే ఇప్పుడు గవర్నమెంట్లో చాలా చెప్తారండి, ప్లానింగ్ ప్రోటోకాల్ ఉంటుంది. ఇప్పుడు RRR కట్టాలి, లేకపోతే చంద్రబాబు ఏదో కట్టాలి, ఆయన ఇష్టమైతే కట్టించుకోలేడు. అట్లా దెర్ ఇస్ ఎ ప్రోటోకాల్ అంటే అర్థం ఏంటి, సపోజ్ ఒక దానికి 5,000 కోట్లు అవుతుంది. 5,000 కోట్లు దాన్ని తయారు చేసి బడ్జెట్ ప్రజెంటేషన్ చేసి మన అసెంబ్లీలో దే షుడ్ ఆమోదం తెచ్చుకోవాలి. ఆమోదం తెచ్చుకున్న తర్వాత టెండర్స్ ఇష్యూ చేయాలి. టెండర్స్ ఇష్యూ టెక్నికల్ బిడ్, కమర్షియల్ బిడ్ 2 బిడ్స్ ఇవాల్యుయేట్ చేయాలి. L1, L2, 3 టెండర్స్ ఇస్తారు. వచ్చిన తర్వాత అడ్వాన్స్ చేయాలి. అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత వర్క్ స్టార్ట్ అవుతుంది. క్వాలిటీ మానిటర్ చేయాలి, ప్రోగ్రెసివ్ పేమెంట్స్ ఇవ్వాలి, ఇస్తూ పోయి ఫైనల్గా అవుతుంది. ఇదంతా ఎన్ని స్టెప్లు అవుతుందండి. సో ఆ 5 years ఈ గవర్నమెంట్ ఉంటుందో లేదో తెలియదు. ఈ గవర్నమెంట్ ఉన్న కూటమిలో ఒకటి బయటకు వస్తాడో లేదో తెలియదు. సో కీడెంచి మేలంచి అని చెప్తున్నాను. ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ దట్ పీపుల్ కంటిన్యూ ఫర్ 5 years. ఇప్పుడు ఈ నుంచి నెక్స్ట్ 15, ఇప్పుడు కేసీఆర్ గారు నెక్స్ట్ 15 సంవత్సరాలు నేనే పవర్లో ఉంటా అంటాడు. ఆయన అదే అంటారు, వైఎస్ఆర్ ఇప్పుడు ఓడిపోయినట్టు ఏదైనా చెప్తారు. రావచ్చు కూడా. మన పబ్లిక్ ఇప్పుడు మన 83% హైయెస్ట్ ఓటింగ్ అయింది ఇండియాలోనే, ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు అవ్వలేదు. సో నేను అనేది అంటే వెయిట్ అండ్ వాచ్ ఉంటే బెటర్ అనేది. ఇంతవరకు గవర్నమెంట్ క్లారిటీ ఇవ్వలేదు, ఏది కడతాను, ఎక్కడ కడతాను, ఏం పెడతాను, జస్ట్ దేర్ ఆల్ ఆర్ దేర్ ఇన్ పేపర్. అంటే మీరు ఏమంటున్నారంటే ఒక ఏరియాలో ఇది వస్తుంది అని చెప్పి పనులు స్టార్ట్ అయిన తర్వాత నేను ఏదైతే అన్నానో ఆ ప్లాన్ ప్రకారం ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కొని రేపు పొద్దున్న అది ఇంకా బాగా ఎస్టాబ్లిష్ అయ్యి అక్కడ మొత్తం ఫోర్కాస్ట్ లో ఇమీడియట్ గా రాదు. ఓ 5 years 10 years 15 years ఓకే. సో అట్లీస్ట్ ఉన్నప్పుడు ఆలోచించి దగ్గర టైంలో అంటే ఫండ్స్ శాంక్షన్ అయ్యింది, ఏదో ఒక రీజన్లో ఏదో ఆగిపోవచ్చు. ఆగిపోతే మీరు పెట్టిన మీరు అనుకున్న కాన్సెప్ట్ ఫెయిల్ అవుతుంది. సో మీరు ఏం చెప్తున్నారంటే పనులన్నీ స్టార్ట్ అయ్యి కొంచెం శాంక్షన్ అయింది, పనులు స్టార్ట్ అవుతున్నప్పుడు కొనుక్కుంటే అది డెవలప్ అయిపోయిన తర్వాత ఫ్లోటింగ్ అంతా స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు మీరు కావాలంటే కన్వర్ట్ చేసుకొని అగ్రికల్చర్ ల్యాండ్ ని ఎవరైనా మంచి బిల్డర్ ని చూసుకొని ఇచ్చి ఆ ఫ్లాట్లు అమ్ముకొని లాభం పొందడం. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా కౌశిక్. ఇప్పుడు ఒక ప్రాజెక్టు, ఒక 100 acres ప్రాజెక్ట్ ఇవాళ స్టార్ట్ చేస్తాం, 5 years కంప్లీషన్, 2 or 3 phases. స్టార్టింగ్లో 5,000 పెడతాడు, 5 years అయితే 10,000 అవుతుంది. అంటే వర్క్ అయినప్పుడు గ్రో అవుతుంది. అసలు వర్కే మొదలు పెట్టలేదు అనుకోండి. అది నా పర్సనల్ ఒపీనియన్, మేబీ పబ్లిక్ మే డిఫర్. నేను ఆలోచిస్తే అలా ఇప్పుడు ఆలు లేదు, సులు లేదు, అయిపోయారు సోమలింగం అని ఎవరు అన్నారు. అసలు నో కిడ్స్, బట్ స్టార్టింగ్ థింకింగ్ ఆఫ్ వాట్ నేమ్ యూ టు పుట్. ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్లో మనం అంతకుముందు చాలా విషయాల్లో చూసాం, అన్నం అన్ని టైంలో జరగలేదు. ఎందుకు జరగలేదు సపరేట్ సబ్జెక్ట్. సో బెటర్ వేర్ యూఆర్ అష్యూర్ ఆఫ్ గెటింగ్, అక్కడ పెట్టుకుంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. ఏమి గుడ్డుగా పెట్టేసి అనుకోండి, టుమారో ఇట్ మే హ్యాపెన్, ఇట్ మే నాట్ హ్యాపెన్. సో 50-50 బ్రిటానియాలో ఉంటుంది. సార్ ఇప్పుడు ఎప్పుడైతే క్యాపిటల్ అనౌన్స్ అయిందో కొంచెం
కబ్జా రాయిళ్ళు కబ్జా చేద్దామా అన్నట్టు తెస్టేసుకుని కూర్చున్నారు. అండ్ కొన్ని లిటిగేషన్స్ ఉన్న ప్రాపర్టీస్ని వాళ్ళు ఒకరికి అమ్మేసి మళ్ళీ ఇంకొక వాళ్ళకు కూడా బేరం పెట్టేసి అమ్మి పారిపోతున్న రోజులు జరుగుతున్నాయి. కొన్ని నేను చూస్తున్నాను. సో ఇలా లిటిగేషన్ లేని ప్రాపర్టీని మనం కనుక చూస్ చేసుకోవాలంటే షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేసాను, ఎందుకంటే దాని గురించి సెపరేట్గా వీడియో ఉంది. సో ఆ వీడియో కావాలంటే ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా వీడియోస్ రాబోతున్నాయి. అమరావతి టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు హాట్ కేక్ కాబట్టి కబ్జా రాయిల్ కళ్ళు ఖచ్చితంగా దీని మీద ఉంటాయి. అండ్ కొందరు ఏంటంటే లిటిగేషన్ ఉన్న ప్రాపర్టీని అమ్మేస్తుంటారు. షార్ట్ అండ్ స్వీట్గా మంచి ప్రాపర్టీని ఎలా చూస్ చేసుకోవాలో చెప్పండి సార్. ఇప్పుడు మంచి ప్రాపర్టీ అనేది చాలా పెద్ద టర్మ్ అండి. మీరు చేసే ముఖ్యంగా ఒక 4-5 పాయింట్లు చెప్పి తర్వాత డీటెయిల్గా మాట్లాడదాం. ఇప్పుడు మంచి ప్రాపర్టీ అంటే లీగల్ లింక్ డాక్యుమెంట్స్ అని ఉంటాయి. లింక్ డాక్యుమెంట్స్లో ఏమవుతుందంటే మొత్తం ఆ ప్రాపర్టీ పుట్టిన దగ్గర నుండి హిస్టరీ ఆఫ్ ది అంటే సపోజ్ 1960లో లేఅవుట్ వేశారు, అక్కడ XYZ ఓనర్ ఉన్నాడు, అక్కడ ఇంకో 10 సంవత్సరాలు ఇంకోటి అమ్మాడు, ఎన్ని చేతులు మారింది అనేది లింక్ డాక్యుమెంట్స్. ఒక్కోసారి ఏమవుతుందంటే సడన్ గా హాస్పిటల్లో ఎక్స్పైర్ అయిపోతారు, వీళ్ళ నెంబర్ రాయరు, లింక్ 1 వీక్ లింక్ ఇన్ చైన్ కొలాప్సెస్ ద హోల్ వెహికల్, హోల్ మెషిన్. సో ఒక్క లింక్ లేనందున ఇల్లీగల్ అయిపోతుంది. లీగల్ అయర్స్ దాని ప్రాసెస్ డాక్యుమెంటేషన్ చేయించాలి ఒకటి. తర్వాత కంపల్సరీగా ఈసీ తీసుకోవాలి, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ తీసుకుంటే అందులో మార్ట్గేజ్లో ఉన్న లోన్ తనఖా చేసి లోన్ తీసుకున్నాడా ఓనర్ అని చెప్పి మనకు తెలిసిపోతుంది. నెక్స్ట్ మోస్ట్ లీగల్ ఒపీనియన్ అంటే ఒక లాయర్ని పెట్టుకొని ఆ లాయర్కి ఎన్ని డాక్యుమెంట్స్ ఇచ్చి చెక్ చేయమంటే లాయర్ చేస్తాడు. ఒక 5,000-10,000 ఫైల్ తీసుకొని చేస్తారు. ఈ 3 కంపల్సరీ ఉండాలి. అండ్ మీట్ ది ఓనర్. ఇప్పుడు మీరు ఏజెంట్లు పెట్టుకోండి, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు పేపర్ మీద ఎవరైతే సంతకం పెడతారో వాళ్ళతో మాట్లాడండి. థర్డ్ పర్సన్ పెడితే ఏవో చెప్తే హైప్ చేసేవని ఉంటాయి. అందులో కూడా ఇంకో క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు ఒక ప్రాపర్టీకి 4 ఓనర్స్ ఉంటారు, 4లో ఒక్కడికి మాత్రం 60 ఉంటుంది, మిగతా 3కి 10 ఉంటుంది. ఈ 61తో కదా 10తో మాట్లాడితే ఈడొద్దనొచ్చుగా. అవునవును, స్టేక్. అది కూడా క్లారిటీ. సార్ ఫైనల్ క్వశ్చన్ సార్, లైక్ ఈ వీడియో యొక్క సారాంశం ఎవరైతే చూస్తున్నారో ఈ క్వశ్చన్ కోసం చూస్తున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అమరావతిలో ఏదొక ప్రాపర్టీ కొనడం మంచిదా కాదా? ఇది హైపా బూమా? అంటే రియలిస్టిక్ ప్రైస్ అరైవ్ అవ్వాలండి. మీరు ఒక బెస్ట్ ఏంటంటే అపాయింట్ ప్రొఫెషనల్ ఏజెంట్. నెంబర్ 1 ఫస్ట్ టైం బయర్ అయితే, సెకండ్ టైం బయర్ అయితే మీకు అన్నీ తెలియవు. ఆ ఏజెంట్ అపాయింట్ చేసినప్పుడు ఎలాంటి ఏజెంట్ పెట్టుకోవాలంటే ఆయనకి ఆ ఏరియాలో మీరు సపోజ్ తుళ్ళూరు ఉంది, లేదా అమరావతి ఉంది, లేదా గుంటూరు ఉంది, విజయవాడ ఉంది. ఇప్పుడు గుంటూరు నుండి మీరు విజయవాడ వెళ్ళాలనుకోండి, చిన్నకాకాని, పెద్దకాకాని, నంబూరు, నాగార్జునగర్, మంగళగిరి, విజయవాడ, ఇది స్ట్రెచ్. నేను అక్కడే చదువుకున్నాను డిస్ట్రిక్ట్ ప్లేస్ వైజ్. ఇప్పుడు కొన్ని నెట్లో బాగా పెరుగుతాయి, కొన్ని ఏరియాలో పెరగదు. దాని 101 రీజన్స్ ఉన్నాయి. సో బెస్ట్ ఏజెంట్ అపాయింట్ చేసుకొని లాస్ట్ 10 yearsలో ఏమైంది గ్రోత్ చూసుకోండి. ఎక్కడ ఉండేది, ఎక్కడికి వెళ్ళింది, ఎంత రేటు పెరిగింది, ఎంత కన్సిస్టెంట్గా పెరిగింది. ఇప్పుడు వైజాగ్ ఉందని సపరేట్ మాట్లాడు. వైజాగ్ దీనికి ఏవి సంబంధం లేకుండా రేట్లు ఏం పడిపోలేదు వైజాగ్లో. వైజాగ్ ఇది ఆల్మోస్ట్ డిఫరెంట్ కాస్మోపాలిటన్ సిటీ. ఇన్వెస్ట్ చేసిన డెఫినెట్గా కొనుక్కోవచ్చు, ఒకటి అందులో డౌట్ అయితే లేదు. బట్ వెయిటింగ్ పీరియడ్ నేను చెప్పాను చాలా మందికి, రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టినా ఏజెంట్గా పనిచేసి లాభం తెచ్చుకోవాలి, కమిషన్ తెచ్చుకోవాలన్నా భూమాత అంత పేషెన్స్ ఉండాలి, ఆకాశం అంత ఆశ ఉండాలి. ఆశ ఎప్పుడైతే అత్యాశకి వెళ్తుందో చీటింగ్ స్టార్ట్ అవుతుంది. వెన్ ఆశ ఈజ్ ఎలివేటెడ్ అత్యాశ, అదర్ బిల్డర్ అదర్ రియాల్టర్ ఎవరైనా. సో అక్కడ ఉన్న ఒకటి డాక్యుమెంటేషన్ మనం చెప్పిన పాటు, రెండోది రియాలిటీలో మీరు గవర్నమెంట్ రేట్ వర్సెస్ మార్కెట్ రేట్ ఎప్పుడు ఒక రేషియో ఉంటుంది. ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ చాలా దారుణంగా ఉన్నాయి. 5 లక్షలు ఉంటే ₹1,00,000 ఉంటుంది. గవర్నమెంట్ వాల్యూ 5 లక్షలు, మార్కెట్ వాల్యూ ₹1,00,000 లేదా 2 కోట్లు కూడా చెప్తారు. అలాంటి విషయాల్లో ఇటు కీడించి వెళ్ళించినట్టు రీచెక్ అయ్యాను. సర్వే చేయండి, అక్కడ రీసెర్చ్ అంటాం, ప్రొడక్ట్ రీసెర్చ్ చేసుకుంటే మీకే 10 మంది రైతులతో అక్కడ మాట్లాడారనుకోండి, అది మీరు చేయలేరు యాజ్ ఏ బయ్యర్, మీకు బిజీ షెడ్యూల్, షూటింగ్లు అన్నీ. సో గో విత్ అన్ ఏజెంట్ హూ ఇస్ ఎక్స్పోజ్ దేర్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా. ఇప్పుడు ఎక్కడో వైజాగ్లో చేసేవాడిని నువ్వు అమరావతిలో అయితే ఈ మే నాట్ బి అ రైట్ పర్సన్, బికాజ్ ప్రతి ఏజెంట్ కూడా వరల్డ్ వైడ్ నాలెడ్జ్ ఉండదు కదా. ఏరియా స్పెసిఫిక్, సెగ్మెంట్ స్పెసిఫిక్, బిల్డర్ స్పెసిఫిక్. అవును సార్, అది లేఅవుట్ వేస్తున్నాడు. ఇంకోటి ల్యాండ్స్లో ఏమవుతుందంటే మీకు అన్నదమ్ములు వదిలేస్తారు రోడ్ని. అవును సార్, లోడ్ అంటారు. అంటే యాక్చువల్లీ లేఅవుట్లో ఉండదు ప్లాన్, వాళ్ళు మాట్లాడుకొని వదులుకుంటారు, కొనేస్తున్నారు, రేపు పొద్దున వాళ్ళు కొట్టుకుంటే రోడ్ యాక్సెస్ చేయడం. ఎంతో మంది నేను చూశాను. ఇలాంటివి చాలా ఉన్నాయి. మీకు ఉదాహరణ ఒకటి అంటే, సో చెక్అవుట్ ది లేఅవుట్. ఈ రోజుల్లో మీరు ల్యాండ్ గురించి సర్వే నెంబర్స్ చెక్ చేసుకోవాలి, సర్వే నెంబర్స్, పాస్బుక్లు చెక్ చేసుకోవాలి, పహానీలు చెక్ చేసుకోవాలి. మెయిన్గా వెబ్సైట్లోకి వెళ్ళి ధరణి, లేకపోతే ఇక్కడ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ ఫెయిల్ అయింది కానీ అలాంటివి ఉంటాయి, లేదా మీరు రేరా సార్. అసలు ఏపీలో రేరా యాక్టివ్గా ఉందా? అంటే నేను ఎప్పుడు చూసినా రేరా అంటే
హైదరాబాద్దే ఎక్కువ వింటూ ఉన్నా. సో ప్రాబ్లమ్ సొల్యూషన్ కావచ్చు, వాల్ ప్రాబ్లమ్స్ ఇరుక్కోవడం కావచ్చు, ఎక్కువ టీఎస్ రేరా గురించి విన్నా. ఏపీ రేరా కూడా అంత యాక్టివ్గా ఉందంటారా ప్రాబ్లమ్స్ అని సొల్యూషన్ చేయడంలో? ఇప్పుడు రేరా అనేది ఏంటంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్. యాక్చువల్ 2 రాష్ట్రాల్లో కూడా అనుకున్నంతగా రానియట్లేదు. ఓకే, దెర్ ఇస్ ఏ హోల్డ్. రేరా అనేది ఏంటంటే బేసిక్గా బయ్యర్కి కానీ బిల్డర్కి కానీ ఏజెంట్ కానీ ప్రొటెక్షన్ కొన్ని రూల్స్ పెట్టారు. మంచి బాడీ. 2016లో ఇంట్రడక్షన్ చేశారు. 2017 1st జనవరి నుండి ఇంప్లిమెంట్ చేశారు, అంటే స్టార్ట్ చేశారు. ఆ తర్వాత అంటే 2017 1st జనవరి ముందుంటే ఆ ప్రాజెక్ట్స్ రేరా అక్కర్లేదు. తర్వాత ఉన్న ప్రాజెక్ట్ అన్ని రేరా. అయితే రేరాలో కూడా 2 రకాల రేరాలు ఉంటాయి, చాలా మంది బయర్స్ తెలియదు. ఒకటి కంపెనీ రేరా ఉంటుంది, ఒకటి ప్రాజెక్ట్ రేరా ఉంటుంది. కంపెనీ రేరా కాన్స్టెంట్ ఉంటుంది, ప్రాజెక్ట్ రేరా ఎవ్రీ ప్రాజెక్ట్ మారుతుంటుంది. చాలా మంది ఆ కంపెనీ రేరాని చూసి ప్రాజెక్ట్ అందులో టీఎల్పీ ఎల్పీ అని ఉంటుంది, సపరేట్గా మనం మాట్లాడుతుంది. ఇందులో టైం చాలదు. సో ఈ రేరా అనేది అనుకున్నంతగా ఇంప్లిమెంటేషన్ లేదనేది నా ఫీలింగ్. ఇక బాంబే, ఢిల్లీ, బెంగళూరు చూసుకుంటే బాగా ఉన్నాయి. బట్ ఏదన్నా బిల్డరు ఇలా మాట ఇచ్చి అది ఆన్ టైంలో కట్టకపోతే సో మనకి కాంపెన్సేషన్ ఇవ్వడం ఇదంతా మనం ఈజీగా కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. సో వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. యాక్చువల్ రేరా వైజ్ ఇప్పుడు కొత్తగా ఏంటంటే రేరా అప్లియేట్ అథారిటీ అని పెట్టారు మళ్ళీ వేరేగా. రేరా కూడా కుమ్మక్క అయింది అనుకోండి. ఓకే, సో అప్లియేట్ అథారిటీ సపరేట్గా ఉంది. సో దానివల్ల మనకి బెనిఫిట్. ఇప్పుడు రేరా అనేది అసలు లాస్ట్ 5 years కన్స్ట్రక్షన్సే జరగలేదు అమరావతిలో. ఎక్కడ జరిగాయి? లేదండి, పెద్దగా లేదు, ప్రాజెక్టులు లేవు, ఏం లేవు. సో హార్డ్లీ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్. బట్ రేరా కానీ ఇట్స్ ఎ పాజిటివ్ పాయింట్ అండి. రేరా వల్ల మెయిన్గా బయ్యర్ ఈజ్ ప్రొటెక్టెడ్, బయ్యర్ ఫోకస్. బిల్డర్కి చాలా కష్టాలు ఉంటాయి సరిగ్గా చేయకపోతే. ఇంతకుముందు బిల్డింగ్స్ ఇలా కట్టేవారు. అంతకుముందు ఏం చేయాలంటే పర్మిషన్ టు బిల్డ్ అని ఇచ్చేసారు, ఒకటే పర్మిషన్. పర్మిషన్ తీసుకుంటే పెంచేశారు. ఇప్పుడు ఏం చేశారంటే లేటెస్ట్ ఓసీ అని పెట్టాడు, పర్మిషన్ టు బిల్డ్, పర్మిషన్ టు ఆపరేట్. అంటే ఫస్ట్ ఒక పర్మిషన్ ఇస్తాడు, దాంట్లో 10% మార్ట్గేజ్ చేసుకుంటారు. మార్ట్గేజ్ చేసుకుని బిల్డర్ కనుక డీవియేట్ అయితే మార్ట్గేజ్ రిలీజ్ చేయరు. 10% ఆఫ్ ది ప్రాజెక్ట్. అంటే 100 ప్లాట్లు ఉంటే 10 ప్లాట్లు. గాట్ ఇట్, అర్థమైంది సార్. సో ఫైనల్గా ఈ వీడియోలో నేను ఏం నేర్చుకున్నానంటే, సార్ ఏమంటున్నారంటే ప్రెజెంట్ అమరావతి ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో మాత్రమే ఉంది. ఒక 2-3 years వెయిట్ చేస్తే ఎక్కడ ఏం రాబోతుంది, ఎక్కడెక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది, ఇదంతా ఐడియా వస్తుంది. సీడ్ యాక్సెస్ రోడ్ ఇదంతా కొంచెం డెవలప్మెంట్ జరుగుతుంది. అండ్ ఇన్నర్ రింగ్ రోడ్ కావచ్చు, అవుటర్ రింగ్ రోడ్ కావచ్చు, ఈ వర్క్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నది మనకే క్లారిటీ వస్తుంది. సో అది కూడా ఒక ఏజెంట్ సహాయం తీసుకొని ఎవరైతే అక్కడ ఉంటారో వాళ్ళ సహాయంతో కొనుక్కుంటే మంచిది. ఇప్పుడు కనుక కొనుక్కున్నారనుకోండి టైం పట్టొచ్చు, సరైన లొకేషన్ మనకి దొరకకపోవచ్చు అని చెప్తున్నారు. అది కూడా మనం దేనికోసం చూస్తున్నాం. ఒకవేళ రెంట్ కోసం చూస్తున్నట్లయితే రెసిడెన్షియల్ ఏరియా ఎక్కడైతే ఉంటుందో మనకి క్లారిటీ వస్తుంది. అక్కడ మీరు ఫ్లాటో లేకపోతే వేరేది ఏదన్నా కొనుక్కోండి, లేకపోతే కమర్షియల్ బిల్డింగో కొనుక్కోండి. అదే మీరు కనుక క్యాపిటల్ ఎప్రిషియేషన్ కోసం చూస్తున్నట్లయితే ప్లాట్ అన్నది బెస్ట్ ఆప్షన్. అది కూడా ఏంటంటే కొంచెం హైవే పక్కన, రోడ్స్ పక్కన కొనుక్కున్నట్లయితే ఎక్కువ ఫాస్ట్గా డబుల్ త్రిబుల్ అవడానికి ఛాన్స్ ఉంది. ఒక 5-6 years అవుతుంది. అదే మీరు దూరంగా కొనుక్కున్నట్లయితే రేటు తక్కువ ఉంటుంది, కానీ ఆ డబుల్ త్రిబుల్ అవ్వడానికి చాలా టైం పడుతుందని చెప్పి సార్ చెప్తున్నారనమాట. అండ్ ఆయన ఫైనల్గా చెప్పేది ఏంటంటే అమరావతిలో పెట్టుబడి పెట్టడం మంచిదే, వద్దని మాత్రం సార్ అయితే చెప్పలా, కానీ టైం పడుతుంది ఏరియాని బట్టి అని చెప్తున్నారు. అంతేనా సార్? yes. సో ఒకవేళ మీ దగ్గర డబ్బు ఉంటే సో మీరు మ్యూచువల్ ఫండ్, స్టాక్ మార్కెట్ వీటిల్లో ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో అంతే ఇంపార్టెన్స్, ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువ ఇంపార్టెన్స్, ఎక్కువ డబ్బు ఉంటే రియల్ ఎస్టేట్కి ఇవ్వండి. కావాలంటే ప్రెసెంట్ లోన్ యాక్సెస్ ఉంది, ఒక 20% 30% కట్టుకుంటే మనకి లోన్ కూడా లభిస్తుంది, హోమ్ లోన్ ఇవన్నీ. అదే మీరు ప్లాట్ కోసం చూస్తున్నట్లయితే ఒక 50% మన దగ్గర ఉండాలి, ఇంకొక 50% బ్యాంకులు కూడా మనకి లోన్ని శాంక్షన్ చేస్తున్నాయి. సో బాగా రీసెర్చ్ చేసి కొనడం మంచిదే. సో మంచి లీడర్షిప్లో స్టేట్ ఉంది కాబట్టి ఫ్యూచర్లో డెవలప్మెంట్ అన్నది బాగా జరుగుతుంది. ఆబ్వియస్గా మనం ఏదైతే అనుకుంటున్నామో అదే విధంగా రేట్లు పెరగడానికి ఛాన్స్ ఉంది, బాగా లాభపడతామని చెప్పి సార్ చెప్తున్నారు. అంతేనా సార్? సో ఒకవేళ మీరు కనుక నంది రామేశ్వరరావు గారితో డైరెక్ట్గా మాట్లాడాలి అనుకున్నట్లయితే కింద నంబర్ ప్రొవైడ్ చేస్తున్నా, స్క్రీన్ మీద కూడా వస్తుంది. ఒకవేళ కావాలంటే కాల్ చేయండి. అదేవిధంగా మా ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉందండి, రియల్ ఎస్టేట్ కోర్స్ కంప్లీట్గా ఉంది. A to Z మీరైతే నేర్చుకోవచ్చు. నేర్పింది ఎవరు కాదు, నంది రామేశ్వరరావు గారు. సార్ కోర్సులు మీరు ఇచ్చారు, ఐడియా ఉంది కదా సార్ మీకు? సో అదంతా ఆ రోజు మీరు ఏదైతే మాట్లాడారో, ఒక 6-7 hours ఏదైతే మాట్లాడారో అదంతా ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉందండి. ఒకవేళ వాళ్ళు కనుక ఫస్ట్ టైం రియల్ ఎస్టేట్లోకి వచ్చాం, మేము ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం అనుకున్నట్లయితే మీ కోర్స్ చూస్తే ఆల్మోస్ట్ A to Z క్లారిటీ అయితే వస్తుంది. సో ఫ్రీడమ్ యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉందండి. కోర్స్ కూడా సెపరేట్ లింక్ ఇచ్చుంటా, రియల్ ఎస్టేట్ కోర్స్ అని చెప్పి ఒకసారి క్లిక్ చేయండి. సరే మీకు A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇన్ఫ్యాక్ట్ ఒక మాట చెప్పాలి, ఐ షుడ్ థ్యాంక్ ఫ్రీడమ్ యాప్. ఈ యాప్లో నా దగ్గర చాలామంది యావరేజ్గా ఎవ్రీ వీక్ 5-10 మంది తీసుకుంటూనే ఉన్నారు. ఓవరాల్గా నాకు తెలిసి 50-60 మంది ఈ వన్ ఇయర్లో
దే గాట్ ట్రైన్డ్ అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ దే ఆర్ హ్యాపీ విత్ ది కోర్స్, దే ఆర్ హ్యాపీ విత్ ది మెంటరింగ్. కొంతమంది ట్రైనింగ్ కూడా జాయిన్ అయినారు, కొంతమంది మెంటరింగ్ జాయిన్ అయినారు. సో ఈ యాప్ ఇలాగే గ్రో అవ్వాలి, కంటిన్యూ అవ్వాలి. అండ్ మోర్ పీపుల్ షుడ్ టేక్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ది పీపుల్ షుడ్ టేక్ ది యూసేజ్ ఆఫ్ ది కోర్స్. And everybody should share with others and see that everybody gets benefited out of this course. యా, సో ఏదైతే కోర్స్ ఉందో లైక్ 5-6 hours కోర్స్ ఉందో సార్ ఎక్స్ప్లెయిన్ చేసేది, అందులో A to Z మీరు నేర్చుకోవచ్చు అనమాట. సో కోర్స్ కూడా మీరు 10,000, 20,000, 30,000 పెట్టక్కర్లేదండి. పేపర్ కోర్స్ అంటాం, అంటే సింగిల్ కోర్స్ మీరు తీసుకోవచ్చు. మహా అయితే 799 ఉంది యాజ్ ఆఫ్ నౌ, కొంచెం రేట్ పెరిగింది. సో ఆ లింక్ అన్నది కింద రియల్ ఎస్టేట్ కోర్స్ అని చెప్పి పక్కన కామెంట్స్లో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఆ లింక్ను క్లిక్ చేస్తే మీకు కోర్స్ అన్నది ఓపెన్ అవుతుంది. మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు ఆ 799 ఎంతో కట్టి. సో మీరు కంప్లీట్గా చూడండి. సో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సార్తో కాల్ షెడ్యూల్ చేసుకొని మీరు మాట్లాడవచ్చు అనమాట, డైరెక్ట్గా వీడియో కాల్. సో ఆప్షన్ కూడా ఫ్రీడమ్ యాప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అదేవిధంగా కోర్స్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఇచ్చా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. Thank you. జై హింద్.